హాయ్ అక్క. హాయ్. బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున గారు మరోసారి తనూజని గట్టిగా ఇచ్చిపడేసినట్టుగా అనిపిస్తుంది. అంటే నాగార్జున గారు పాపం నిజంగా చాలా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే బయట పాపం ఆయన చాలా నెగిటివ్ అయిపోతారు. అబ్బా తనుజ గారిని తిడితే ఆయన స్టిల్ బిగ్ బాస్ కోసం ఆయన వర్క్ చేస్తున్నారు. నిజంగా టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే తనుజ గారు తిట్టడంలో ఎటువంటి సందేహం లేదు. మంచిగా తిట్టినారు నా ఫీలింగ్లో. ఇష్టం వచ్చినట్టు పర్సనల్ లైఫ్ని తీసుకురాకూడదు, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ వన్ దివ్య ఏం తక్కువ తినలేదు అబ్బా. దివ్య కూడా కమాండింగ్ ఆ వాయిసే కమాండింగ్. అవతలకి ఏమనిపిస్తుంది అంటే నన్ను కూడా ఈమె కమాండ్ చేయడానికి అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ విషయంలో ఈమె ఇలా మాట్లాడడం జరిగింది. తనుజ గారు వచ్చి కూర్చోపో ఇంక జాలేపో అనడం అనేది చాలా చాలా వరస్ట్గా ఉంది. అది ఆ మాట అనకూడదు. మనం అవతల కోపం వస్తుంది ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. సో దానికి దివ్య గారు చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోయారు. ఆమె రియాక్ట్ అవ్వడం ఏమి నేను అదే చెప్తుండే. కొంతమంది అన్నారు కాదు ఫస్ట్ తనుజ గారు నన్ను దివ్య అంటున్నారు. కాదు, నేను వినదైతే దివ్య గారు అన్నారు తనుజ గారు అన్నారు దివ్యాని. ఓకేనా? సో బయట పర్సనల్ విషయం తీసుకోరాకూడదు ఇక్కడికి. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నువ్వేమాడుతున్నావు దివ్య అంటే అది కరెక్ట్. అందుకని నీకు బయట రివ్యూల గురించి అడగండి, నీకెందుకు? బయట చేతగాకి ఏడుకు వచ్చుంటే మరి పాప తనుజ నువ్వెందుకు వచ్చినావు? సీరియల్స్ ఉన్నాయి కదా మీకు, మరి మీరెందుకు వచ్చినట్టు? అర్థమవుతుందా? అలాంటి టాపిక్స్ వద్దు. ఇంట్లో గురించి మాట ఇదంతా ఒక పెద్ద చెత్తాపారం. అయితే ఇక్కడ ఇంకో పెద్ద చెత్తాపారం అంటే ఇదంతా ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? బర్నీ గారి వల్ల మా గొడవ. అసలు వీళ్ళిద్దరు గొడవలకి ఒక వ్యక్తి కారణం తప్ప వీళ్ళిద్దరికి ఏం లేదు. అసలు ఆయన ఇంట్లో బయట ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగున్నారు చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. అసలు ఆయన తీసేయాల్సింది అబ్బాయి, ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ శ్రీజాన్ ఉంచాల్సింది కదా. ఏంది కర్మ మాకు. ఒక మాట చెప్తానమ్మా, వన్స్ ఒక పర్సన్తో తనుజ ఇంకోసారి నా గురించి మాట్లాడితే బాగోదు. డన్ అంతే. అక్కడికి వాళ్ళు తీసుకోరాకూడదు టాపిక్. దివ్యాని సేమ్ డన్ అంతే. మళ్ళీ దివ్య సరేలే మనం మళ్ళీ మాట్లాడటము, మళ్ళీ తనుజ సరే అమ్మ మాట్లాడటం, వీళ్ళిద్దరికి ఇది అవ్వడం అది కరెక్ట్ కాదు. అయ్యుండొచ్చు, ఓకేనా? బట్ ఒకటైతే చెప్తున్నాను, వీళ్ళిద్దరు అసలు ఇంత పెద్ద గొడవ పడితే అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయి దివ్య అనే అమ్మాయి తనుజ పైకి వెళ్ళి మాట్లాడుతుంది చూసారా, అది నచ్చలేదు నాకు. అర్థమవుతుంది? అది కరెక్టే కాదు. ఓకేనా? అది కొంచెం తప్పు అనిపించింది తప్ప మిగతాదంతా తనుజ తప్పు అనిపించింది నాకు. అంటే ఏమి అంత ఎక్కువైపోతుంది ఎందుకు తనుజకి? అంత ఓవర్గా ఎందుకు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. అవునా కదా? అంటే అన్నకి ఏముందని చూసుకొని మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. సో తను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అట్ ది సేమ్ టైం దివ్య కూడా అలా కమెంటింగ్ చేయాల్సిన అవసరం లేదా నా ఫీలింగ్. తనుజ తనుజ అండ్ ఇమ్మాన్యుల్ సేమ్ పాయింట్. ఇమ్మాన్యుల్ గారు కూడా చెప్పారండి తనుజాకి, నీకు ఇమ్యూనిటీ ఉంది కదా సో అందుకని చెప్పి. నువ్వు కూడా కెప్టెన్ అయినావు కదా, రెండోసారి కూడా అయినావు కదా, మరి నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పేసి తనుజ అంటుంది. ఈ మాట్లాడుతున్నారు కదా రీతుకి ఎందుకు మధ్యలో నాకు అర్థం కాదు. రీతు వచ్చేసి మీరు అవ్వచ్చు మేము అవ్వకూడదు అన్నప్పుడు అరే నువ్వెందుకు ఆగు రీతు, మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా చెప్పేసి అంటున్నారు కదా. మాట్లాడుకుంటారు కదా. ఇవి మళ్ళీ తీసుకొచ్చి దివ్య నీకు సపోర్ట్ చేయలేదా, నేను చేయకూడదు అంట. దివ్య నేను తీసుకొచ్చింది మళ్ళీ. ఈమెకి ఏమైంది సార్ సడన్గా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా సార్ రీతుకి తనుజ మీద? మొన్న లాస్ట్ టైం మేము సేవ్ చేసింది నామినేషన్స్ నుంచి, అందుకని ఇంక ప్రేమ పుట్టుకొచ్చింది. అర్థమవుతుంది? అంతకుముందు ఎన్ని గొడవలు పడ్డాయి తనుజ వాళ్ళకి, మరి అప్పుడు ఏమైంది ప్రేమ? ఎప్పుడైనా ఇంటర్ఫీర్ అయింది గొడవలో? ఎక్కడుంది అసలు మీరు చెప్పండి? ఎక్కడో ఉంటుంది మూల. ఏడ్ చేస్తున్నప్పుడు ఇంకా లాస్ట్లో వచ్చినప్పుడు వచ్చి పర్లేదు లేరా అని చెప్పేసి అప్పుడు సంప్రదిస్తుంటుంది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సేవ్ చేసింది కాబట్టి. ఎవరికైనా ఏమైనా చేస్తే మా తింగరు బుచ్చి మా బంగారు బుచ్చి తనుజ తెలుసుకోవాలి ఈ విషయం. అది తనుజ బాండింగ్స్ విషయంలో సెపరేట్ చేసింది కదా టీమ్స్ ని, అందులో ఎంత వరకు ఆ విషయంలో నాకు ఎంత వర్స్ట్ అనిపించింది అంటే, అది కన్నింగ్ గా మాట్లాడిందా తెలివిగా మాట్లాడిందా పాపం తనుజ, ఐ డోంట్ నో. ఎందుకంటే చూసారా, నేను కావాలని సడన్ గా అట్లా బిగ్ బాస్ చెప్పాం కానీ నాకు ఒక థాట్ వచ్చేసింది, బాండింగ్స్ ఫ్యామిలీని విడదీసి వాళ్ళు ఇప్పుడు ఏంటో ఎలా ఆడతారు నేను చూస్తానండి. మరి నీ ముందే ఎవరు కళ్ళు దబ్బినాయా? డిమాండ్ పవన్ రీతి ఎవరు? బాండింగ్ కాదా? బాండింగే కదా. సుమ్ము గారు ఎవరండి? మీకు బాండింగే కదా. కళ్యాణ్ గారు నీకు బాండింగే కదా. మరి అవన్నీ మర్చిపోయినారా? గెలుక్కొని ఇది చేసుకోవడం అంటే. అందుకే తిట్టించుకుంటున్నారు తనుజ గారు చాలా మంచిగా ఆడతారు కానీ ఎంతగా కొంచెం కన్నింగ్గా మారిపోతున్నారు పాపం మిగతా వాళ్ళ వల్ల, ఆ హౌస్ మేట్స్ వల్ల అనుకుంటా మేబీ. సో అది ఇంకోటి. తనుజ చాలా ఇన్నోసెంట్ అండి మొహం చూసినప్పుడు. పాపం నాకు కూడా ఇన్నోసెంట్గానే కనిపిస్తుంది. నేను కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడకుండా అంటే నేను చాలా ఇన్నోసెంట్ నేను కూడా. అర్థమవుతుందా? అట్లా కాదు కదా, మాట్లాడితే తెలుస్తుంది. మనకు ఏకమైన గొడవ పట్టిన అప్పుడు అమ్మో దీని వాళ్ళు బాగుపడతారు అన్నారు. ఎవరిది వాళ్ళది, ఓకేనా? అది వేరే విషయం. ఇంకోటి ఇమ్మాన్యుల్ గారు సంజన గారికి నేను నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. పోయి లాస్ట్ అయిపోతుంది కదా గేమ్, ఇప్పుడు సపోర్ట్ చేస్తే ఏం పోయింది? సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ అనిపించింది నాకు, అరే బిడ్డ ఇప్పుడైనా ఆడాలనుకుంటున్నాను, ఫ్యూ వీక్స్ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అమ్మ, ఇప్పుడైనా నువ్వు సపోర్ట్ చేయాలి. న్యాయం ఉంది కదా అడగడంలో, సపోర్ట్ చేయాలి.
ఎంత వర్స్ట్ థింగ్ అది. ఎందుకు చేయలేదు మరి? నాకు అది నచ్చలేదు. ఆయన గేమ్గా చూస్తారండి, బౌలింగ్గా చూస్తారు, అది కరెక్ట్ పర్ఫెక్టే. కానీ ఇచ్చుంటే బాగుండేదని నా ఫీలింగ్. ఎప్పుడు తొక్కేస్తున్నారు కదా ఆమె కూడా ఇప్పుడు కొంచెం డల్ అయింది. ఈ గేమ్ ఇచ్చుంటే హుషారైండేది. ఓ నేను ఆడుతున్నాను కదా, నేను ఉండాలి కదా ఈ హౌస్లో అని. ఇప్పుడు ఆమె ఏమనిపిస్తుంది, ఇంకెందుకు ఎవరు ఛాన్స్ అయినప్పుడు మనం ఎందుకు ఉండాలి అని ఫీలింగ్ అయితే వస్తుంది కదా, అది కరెక్ట్ అనిపించలేదు. కళ్యాణ్ చూసుకుంటే బాగా ఆడుతున్నాడు. ఎవరండి? కళ్యాణ్ సోల్జర్ కళ్యాణ్ బాగా ఆడుతున్నారు. డిమోన్ పవన్ కూడా ఇంకా బాగా ఆడుతున్నారండి. ఓకేనా, డిమోన్ పవన్ ఇంకా బాగా ఆడుతున్నారు. సోల్జర్ కళ్యాణ్ ఆయన కూడా ఆడుతున్నారు. సోల్జర్ కళ్యాణ్ గారు గేమ్ కాదు కానీ లైక్ త్యాగాలు బాగా చేస్తారు. ఆయన ఆర్మీ కదా, మంచి ఆయన మంచి వ్యక్తి ఆయన. మనం ఏం మాట్లాడుకోరు, త్యాగాలు బాగా ఎక్కువైపోతున్నాయి, త్యాగాలు చేసుకుంటున్నారు. అవి కాదు, గేమ్ కూడా ఉండాలి. రీతు కెప్టెన్ అవ్వడానికి తనూజనే కారణం అంటే ఏమంటారు? రీతు కెప్టెన్ అవ్వడానికి తనుజ కాదు కండి కారణం, డిమోన్ పవన్ ఫుల్ సపోర్ట్ చేశాడు. పాపం న్యాయం వైపు సపోర్ట్ చేశాడు. అమ్మాయి ఏదో అబ్బాయి బాండింగ్ అని సపోర్ట్ చేయలేదు, న్యాయం వైపు సపోర్ట్ చేశాడు. తప్పు చేసింది అంటున్నాను. మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి గారు అసలు అక్కడ ఒక బ్లాక్ పెట్టలేదండి, రాంగ్ ఉంది. అయినా స్టిల్ సుమన్ శెట్టి అన్నని మీకు ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన ముందు పెట్టే కరెక్ట్గా పెట్టేలా చూడాలి కదా భయ్యా. కళ్యాణ్ గారు కానీ, దివ్య గారు కానీ, బర్ణి గారు, అబ్బా టోటల్ మొత్తం ఆయనకి సపోర్ట్ చేస్తారేంటి. రీతు సైడ్ డిమోన్ పవన్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు. చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. అమ్మాయి పర్ఫెక్ట్గా ఆడిందండి, పర్ఫెక్ట్గా పెట్టింది. స్టిల్ అంతా అయిపోయినా కూడా అప్పటికి అంటే ఆయన పొట్టండి అని అన్నారు వీళ్ళందరూ. పొడుగా కాదు కదండి గేమ్లో, అక్కడే కదా స్ట్రాటజీ ప్లే చేయాల్సింది. ఎలా ఆడాలి ఏంటో తెలివిగా. మనోడు స్ట్రాటజీ ప్లే చేయలేదు. ఈ పక్కన పెడితే అప్పుడు తను హింట్ ఇచ్చింది, సుమన్ అన్న పైకి ఎక్కి కూర్చో అని చెప్పి. పైకి వెళ్ళి కూర్చో అన్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు అయితే పెట్టుకోవాలి కదా, కరెక్ట్గా పెట్టుకొని కూర్చోవచ్చు కదా. అబ్బే నిలబడిపోయి పోయి పట్టుకొని, అది కూడా రాంగే కదా. తప్పేవారిది సుమన్ శెట్టి గారిది. సుమన్ శెట్టి గారిది కూడా కాదేమో అనిపించింది. లైక్ సుమన్ శెట్టి గారు పెడుతుంటే వెళ్ళు అని తనూజనే కానింది. వెళ్ళంటే దానికి అర్థం సపోర్ట్ చేస్తున్నారండి, దానికి అర్థం బ్లాకులు తప్పుగా పెట్టా నేను నీకు ఇస్తానని కాదు అర్థం. అర్థమవుతుందా? వెళ్ళి పెట్టుకో అన్న కరెక్ట్గా నా తెలివి మనకు ఉండాలి. స్టిల్ ఇంకా కూడా తనుజ గారు వెళ్ళేసి సుమన్ అన్న అది కరెక్ట్గా లేదు, తిప్పించి పెట్టు, ఇంకెళ్ళి పెట్టా అంటే మా మీద వస్తారండి. ఎందుకంటే సంజయ్లకు కదా ఆమె, అది సపోర్ట్ చేయకూడదు కదా. తనుజ వరకు కరెక్ట్ అండి, అర్థమవుతుందా? మనోడు ఎలగలా, సుమన్ శెట్టి అన్నకి ఎలగలా, బొలుపు ఎలగలేదు. ఏది మీరు సరిగ్గా చూడలేదేమో మేబీ. అక్కడ ఏం జరిగిందంటే రీతు వచ్చేసి ఒక డిమోన్ పవన్ రీతు వచ్చేసి దాన్ని తిప్పించి పెడితే కరెక్ట్ అవుతుంది, తిప్పించి పెడితే కరెక్ట్ అవుతుంది, ఒకసారి చెక్ చేయి తనుజ అంటే అప్పుడు పోయి తను చెక్ చేస్తే అవునని చెప్పేసి అప్పుడు తెలిసింది. సో దాని తర్వాత తనుజ ఇచ్చేసింది విన్నింగ్ రీతుకి. అప్పుడు దాకా కూడా ఇవ్వాల తనుజ. సో అది దివ్య గారు అని అనుకుంటున్నాం కానీ ఇది బిగ్ ట్విస్ట్ అంట. ఏం ట్విస్ట్ చూడాలి. మరి సంజయ్ గారు వెళ్ళిపోతారా లేకపోతే రీతు గారు సంజయ్ గారు వెళ్ళిపోతారా లేకపోతే దివ్య గారు వెళ్ళిపోతారో చూడాలి. దివ్య గారు ఉంటే ఇంకో వారం కూడా ఇంకోసారి తనుజ గారు తిట్టిస్తారేమో నా ఫీలింగ్. సో ఉండాలని కోరుకుంటున్నాను.